నమస్తే అండి అందరికీ. జై రామకృష్ణ. జనవరి 30వ తారీఖు నేటి సద్భావన. రోజు మనము ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకుని ఆ కాన్సెప్ట్ని మన వేలో మనం ఆలోచిస్తూ దాన్ని రోజంతా ధ్యానంలో ఆ మాటని యొక్క అర్థాన్ని ఆలోచన చేస్తూ వెళ్తున్నాం ముందుకి. ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కొక్క మంచి లక్షణాలని మనవిగా చేసుకోవటానికి ఇలా ప్రయత్నం చేస్తున్నాము. నేటి సద్భావన. మనలను మనం వికసింపచేసేందుకు జీవితం అంతులేని అవకాశాలను కల్పిస్తుంది. సో మనకు జీవితంలో ఒక్కొక్కసారి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఏది వచ్చినా కూడా మనం తట్టుకొని నిలబడగలిగే అవకాశాలని మనకు జీవితం ఇస్తుందన్నమాట. మనం అంత ధైర్యంగా ముందడుగు వేయాలి. ఆ కష్టం ఎందుకు వచ్చిందో అనేది మనము ఆలోచన చేయాలి. నాకే వచ్చింది అని అనుకోకూడదు అనమాట. నన్ను ఏదో మార్పు దిశగా తీసుకెళ్ళటానికి భగవంతుడు ఈ కష్టాన్ని ఇచ్చాడు, ఈ నష్టాన్ని ఇచ్చాడు అని అనుకోవాలి. కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు కూడా మనం అర్థం చేసుకుని ఆ అవకాశాలని పూర్తిగా సద్వినియోగం చేసుకునే దిశగా మనం పయనించాలి. అప్పుడు మనకు జీవితము ఒక నందనవనంలాగా అయిపోతుంది. మన జీవితమే ఒక సౌరభంతో బాసిల్లుతుందనమాట. ఎవరైతే మన జీవితాన్ని స్పృశిస్తారో వాళ్ళందరికీ మనం ఒక ఆశీర్వాదంగా అవుతామన్నమాట. కాబట్టి నెక్స్ట్ ఏముందో చూద్దాం. పాఠం. మార్పు లేకుండా అంతరంగ శుద్ధి ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నేను ఇలాగే ఉంటాను, రిజిడ్గా ఉంటాను, నేను ఇంతే అనే మాటలు ఆధ్యాత్మిక జీవితానికి వర్తించవన్నమాట. మనము కాలానికి తగ్గట్టుగా మన విలువల్ని పెంచుకుంటూ, పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్పు చేసుకుంటూ, అది మనం చేసుకునే ప్రతి మార్పు కూడా మనకి ఎలా ఉపయోగపడాలి అంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేసేలాగా ఉపయోగపడాలన్నమాట. కాబట్టి మనం చాలా మారాల్సి ఉంటుంది. మనకు చాలా ఎదురుదెబ్బలు తగులుతాయి. ఒక శిల్పం ఉంటుంది, చూస్తుంటారు కదా మీరు ఎంతోమంది. ఆ శిల్పము తనని చెక్కుకుంటూ ఉంటుంది. అంటే మనలో ఉన్న దుర్గుణాలని మనం తొలగించుకోవాలి, మనలో ఉన్న అవలక్షణాలని మనం తొలగించుకోవాలి, సమూలంగా మార్పు చెందాలన్నమాట. అప్పుడైతేనే మనకు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ అంతరంగ శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అది చాలా కష్టమైన పని. కానీ మనం ఒకసారి ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా మనల్ని మనం రోజుకి మార్చుకుంటూ, అంటే పురోగమనం దిశగా మార్చుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏ వ్యక్తిలోనైనా అతని వాక్కులో, ఆలోచనలో, కార్యాచరణంలో తప్పక ఇది కానవస్తుంది. కాబట్టి ఎవరైనా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు అంటే వాళ్ళ మాట తీరు మారుతుంది, వాళ్ళ ఆలోచన సరళిలో మార్పు వస్తుంది, వాళ్ళ కార్యాలను ఎలా చక్కబెడుతున్నారో అందులో కూడా మార్పు కనిపిస్తూ ఉంటుందన్నమాట. మార్పుతో అతని జీవితం పవిత్రీకరించబడి సంకల్పంలో స్థిరత్వం కలుగుతుంది. సో అలా మారుతూ చాలా స్థిరంగా అయిపోతాడు, పవిత్రీకరించబడతాడనమాట. చాలా పవిత్రమైన మనిషిగా మార్పు చెందుతాం అనమాట. మనము ఈ అంతరంగ శుద్ధి చేసుకుంటూ ఎంత పవిత్రంగా ఉంటే అంత భగవంతుడు మన ద్వారా పలుకుతాడండి. భగవంతుడు మనల్ని పరికరంగా చేసుకోవాలంటే మనము అన్ని ఉలిదెబ్బలకి తట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా, ఒక 2 స్టోన్స్ ఉన్నాయనుకోండి పెద్దవి. ఒక స్టోన్ ఏమో ఉలిదెబ్బలు తట్టుకోలేకపోయింది. కాబట్టి ఆ స్టోన్ని ఎక్కడ వాడారు? దేవాలయంలో మెట్ల దగ్గర వాడుతున్నారనమాట, స్టెప్స్ దగ్గర, అంటే అందరూ తొక్కే దగ్గర. ఇంకొక రాయి ఏమో ఉలిదెబ్బలు తట్టుకుని శిల్పంగా మారింది. కాబట్టి ఆ శిల్పాన్ని గర్భగుడిలో పెట్టి పూజలు అందుకుంటుంది ఆ శిల్పం. కాబట్టి అప్పుడు ఉలిదెబ్బలకు తట్టుకోలేనటువంటి రాయి ఏమనుకుంటుందంటే అప్పుడు దానికి అర్థమవుతుంది అనమాట. ఓహో, తను ఉలిదెబ్బలు ఓర్చుకుంది కాబట్టి ఈరోజు పూజలు అందుకుంటా ఉంది, నేనేమో ఇక్కడ అందరూ తొక్కి వెళ్ళే ప్రదేశంలో ఉన్నాను అని అనుకుంటుంది అనమాట. కాబట్టి మనము అలా పవిత్రీకరించబడితే మన సంకల్పంలో కూడా స్థిరత్వం వస్తుంది. ఎటువంటి సంకల్పాలు చేస్తాం మనం అప్పుడు?
మానవాళికి ప్రయోజనం కలిగే సంకల్పాలు మన మన అంతరంగంలో పుట్టుకొస్తాయన్నమాట. మనం మానవాళికి ఒక బ్లెస్సింగ్గా తయారవుతాము. తర్వాత ఏమంటున్నారు, అహంకారం, ఆవేశం అనేవి మన దృష్టిని మసకబార్చి ఉన్నత అవకాశాలకు ఆటంకాలుగా నిలుస్తాయి. కాబట్టి మనము అహంకారాన్ని నిర్మూలించుకోవాలి. మనం శోధన చేస్తూ వెళ్ళాలి. ఆవేశాన్ని అసలు రానివ్వకూడదు మన ఆలోచనల్లో. సో అంత ఇదిగా మనము సాధన చేస్తూ ఉంటే మనకి ఎన్నో ఉన్నత అవకాశాలు వస్తూ ఉంటాయి. లేకపోతే వచ్చిన అవకాశాలు కూడా మనకు ఆటంకాలుగా పరిణమిస్తాయి అన్నమాట. ఏం జరిగినా మనం సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. మన శీలము గొప్పదై ఉండాలి. శీలవంతులైన గురువుల దగ్గరే మనము విద్యను నేర్చుకునే లాగా ఉండాలి. ఏమాత్రం మన స్టాండర్డ్స్ని దేనికోసం తగ్గించుకోకూడదనమాట. కాబట్టి అలా చేస్తూ ఉంటే, అలా సాధనలో ముందుకెళ్తూ ఉంటే మనకి ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలని భగవంతుడు ప్రసాదిస్తూ ఉంటారు గురువుల ద్వారా. కాబట్టి ఏమంటున్నారు, శోధన ద్వారానే అవకాశాలను సక్రమంగా వినియోగించుకోగలము. మనం శోధించాలి, ఏది ఇది ఈ అవకాశం నాకు సరిపోతుందా లేదా, నా స్టాండర్డ్స్కి కానీ దేనికైనా ధర్మంగా ఉందా లేదా, అలా ధర్మమైన వాటిని అనుసరిస్తూ మనము అవకాశాలని చక్కగా వినియోగించుకోవాలన్నమాట. ఇంకొంతమంది గురువులు మనకి ఏదైనా ఆదేశం ఇస్తూ ఉంటారు, ఇది చేయండి, ఇలా ఉండండి, ఈ శాస్త్రాలను అధ్యయనం చేయండి. సో అటువంటివి మనం అర్థం చేసుకుని వీళ్ళు నిజంగా కరెక్ట్గానే చెప్తున్నారా, వీళ్ళు రియలైజ్డ్ సోలా కాదా అనేది అర్థం చేసుకుని అలాంటి గురువుల్ని మాత్రమే నమ్ముతూ మనం ముందుకెళ్ళాలి. లేకపోతే మన పురోగతిలో కుంటుపడిపోతుంది అనమాట. కానీ అలా తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. ఈ వ్యక్తి రియలైజ్డ్ సోలా, ఈ వ్యక్తి కాదా అని తెలుసుకోవడం చాలా కష్టమైన విషయము. కాబట్టి దానికి కొన్ని ప్రామాణికమైన సంస్థలు ఉంటాయి కదా, అటువంటి సంస్థలతో మాత్రమే మనం కనెక్ట్ అవుతూ, అటువంటి గురువులతో మాత్రమే కనెక్ట్ అవుతూ మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ, పవిత్రీకరించుకుంటూ మనల్ని మనము అలా ముందుకెళ్తూ ఉండాలన్నమాట. ప్రార్థన. ఓ విశ్వజనని కృపాసింధు, నా మనస్సు నుండి అలసత్వం, సందేహాలను తొలగించు. మనకు అలసత్వం వస్తూ ఉంటుంది, అంటే బద్ధకం కానీ ఇలాగనమాట, సందేహాలు వస్తూ ఉంటాయి. కాబట్టి నా మనస్సు నుండి అవన్నీ తొలగించండి అని చెప్తున్నారు. నా ప్రార్థనలతో, భావాలతో నిన్ను అందుకోగల శక్తిని ప్రసాదించు. కాబట్టి మన ప్రార్థనలు ఎప్పుడు కూడా ఉన్నతమైన దిశగా ఉండాలి. మనం ఉన్నతమైన భావాలు మనలో కలగాలి. కాబట్టి ఉన్నతమైన భావాలు మనలో కలగాలి అంటే రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఎక్సర్సైజ్ చేసుకునే కంటే ముందు ఒక్క హాఫ్ అన్ అవర్, 10 నిమిషాలు, 15 నిమిషాలు, వీలైతే గంట సేపు ఒక మంచి ఈ హోలీ స్క్రిప్చర్స్ని చదవాలి. మంచి భావాల్ని మనలోకి నింపుకోవాలన్నమాట. ప్రతిరోజు నింపుకోవాలంటే అది ఎలా అంటే, ఒక సెల్ ఫోన్ని మనం ఎలా అయితే ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటామో, అది బ్యాటరీ అయిపోతూ ఉంటే మనం ఛార్జింగ్ పెట్టుకుని జాగ్రత్త పడతాం కదా, అట్లాగా ఈ మైండ్కి కూడా మనము మంచి భావాలని అందిస్తూ ఉండాలన్నమాట. అందిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది మంచిని మాత్రమే ఆలోచించగలుగుతుంది. కాబట్టి అటువంటి ప్రార్థనలతో మనం శక్తిని పొందాలన్నమాట. నా హృదయాన్ని శృతిబద్ధంగా, ప్రశాంతంగా ఉంచు. సో మనకు బయట నుంచి ఎన్నో అలజడులు వస్తుంటాయి, అంతరంగంలో సాధనలో ఉన్నప్పుడు ఎన్నో అలజడులు వస్తుంటాయి, రకరకాల వ్యక్తుల వల్ల మనకు ఇబ్బందులు వస్తుంటాయి, ప్రపంచంలో ఉన్న పరిస్థితుల వల్ల మనకి ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, మన హృదయాన్ని శృతిబద్ధంగా, అంటే భగవంతుని యొక్క శృతితో అనుసంధానించుకుని ఉండాలన్నమాట. ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంత ఈజీనా ప్రశాంతంగా ఉండటం అంటే? అంత ఈజీ అయితే కాదు. కానీ మన సాధన ద్వారా మనకి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మళ్ళీ మనం నార్మల్ స్టేజ్కి చాలా త్వరగా చేరుకోగలగాలన్నమాట. అదే ఒక వ్యక్తికి కష్టం వస్తుంది, ఇప్పుడు సాధకులకి కూడా కష్టం వస్తుంది, ప్రాపంచికులకి కూడా కష్టం వస్తుంది. అయితే ఎవరు తొందరగా నార్మల్ స్థితికి రాగలుగుతారు అంటే, నిత్యము ఎవరైతే మంచి భావాలతో సాధన చేస్తూ ఉన్నారో, మంచి గురువుల సాంగత్యంలో ఉంటున్నారో, మంచి శాస్త్రాలను అధ్యయనం చేస్తుంటారో, వాళ్ళకి చాలా త్వరగా ఉపశమనం కలుగుతుందన్నమాట. ఏది జరిగినా వాళ్ళు చాలా లైట్గా తీసుకోవడం అయితేనేమి, దాన్ని పాజిటివ్గా స్వీకరించడం అయితేనేమి, అలా చేస్తూ వాళ్ళు
ఆధ్యాత్మిక జీవితంలో ముందంజలో ఉంటారు, ప్రాపంచికంలో కూడా ముందంజలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళ మనసుని వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారనమాట. అప్పుడు నా హృదయపీఠం నీకు నివాసయోగ్యంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంతే కదా, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే భగవంతుణ్ణి మనలోకి ఆహ్వానించగలుగుతాం కదా. భగవంతుడు ఎప్పుడు కొలువై ఉంటాడు, ఎవరిలో కొలువై ఉంటాడు అంటే ఎవరైతే గంభీరంగా, ప్రశాంతంగా, పవిత్రంగా ఉండగలుగుతారో, ఎవరైతే అలసత్వం లేకుండా ఉండగలుగుతారో అటువంటి వాళ్ళని భగవంతుడు వాళ్ళ హృదయాన్ని నివాసయోగ్యంగా చేసుకుంటాడు. కాబట్టి భగవంతుడు వచ్చి మన హృదయంలో తిష్ట వేసుకోవాలి అంటే మనం ఇంత ప్రయత్నం చేయాలన్నమాట. ఒకసారి మనం ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టాక మనం ప్రయత్నం చేత ఏదైనా ఎంత ఉన్నత స్థితినైనా పొందవచ్చు. ఋషులు మహర్షులు పొందినటువంటి స్థానాలను కూడా మనం పొందవచ్చు అనమాట. ఎందుకంటే మనం అందరం కూడా ఋషి సంతతి అని చెప్పబడుతుంది. ఆ ఋషి సంతతి అనే విషయం గురించి ఇంకొకసారి మనము డిస్కస్ చేసుకుందాము. ఇది ఈరోజు యొక్క సద్భావన ప్రార్థన పాఠం. సో దీన్ని ఉపయోగించుకొని మనం ఏ రోజు చెప్తున్నామో ఆ రోజులో మీకు ఏ పాయింట్ అయితే నచ్చుతుందో ఆ పాయింట్ని మీరు తీసుకుని ఆ రోజులో రోజుకు ఒక 3 సార్లు అలా వింటూ ఉండాలి. ఈ పేజెస్ పోస్ట్ చేస్తున్నాం వేరే గ్రూప్స్లో, అక్కడైతే పేజెస్ చదువుతూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ పాడ్కాస్ట్లో ఉన్న వాళ్ళు వింటూ ఉండాలన్నమాట. కాబట్టి ఇవి ఒక 10 నిమిషాలు అలా ఉంటున్నట్టున్నాయి ఆడియోస్. కాబట్టి వింటూ ఉంటే మనకి విని అక్కడ ఏ లైన్ మీకు నచ్చిందో ఆ లైన్ని తీసుకొని మీకు ఏది సూటబుల్గా ఉందో దాన్ని తీసుకుని కాసేపు మననం చేయాలన్నమాట. అవును కదా, దీని గురించి ఇలా చెప్పారు, దీన్ని నేను ఎంత మాత్రం పాటిస్తున్నాను నా జీవితంలో, ఎక్కడ పాటించలేకపోతున్నాను, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాను అనేది బాగా ఆలోచన చేసుకుంటూ ఉండాలన్నమాట. శ్రవణ మనన నిధిధ్యాసన. సో శ్రవణం ఫస్ట్ మనం వింటున్నాము, దాన్ని మళ్ళీ మననం చేసుకుంటున్నాం, అంటే రిపిటేషన్ అనమాట. దాన్ని మళ్ళా గుర్తు తెచ్చుకోవడం. మనం ఏదో పనిలో ఉంటాము, వంటింట్లో వంట చేస్తున్నాము, లేకపోతే వాకింగ్కి వెళ్తున్నాము, అక్కడ మనం విన్నదాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఏ ప్రవచనమైనా అంతే. ఆ ప్రవచనం విన్నప్పుడు అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ని నోట్ చేసుకొని ఆ పాయింట్స్ మీద మనము నిధిధ్యాసన అంటే ధ్యానం చేయాలన్నమాట, మెడిటేషన్. అప్పుడు ఏమవుతుంది, మనకు లోపల నుంచి జ్ఞానం పుట్టుకొస్తుంది. అంతరంగంలో నుంచి మనకు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క యూనిక్ పర్సనాలిటీ కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దుఃఖాల వల్ల అయితేనేమి, వాళ్ళు ఉన్న పరిస్థితుల వల్ల అయితేనేమి వాళ్ళకు కొత్త జ్ఞానం లోపల నుంచి పుట్టుకొస్తుంది అనమాట. అప్పుడు ఆ జ్ఞానము మనల్ని గైడ్ చేస్తుంది. సో అందుకని మనం ఇదంతా ఇంత ప్రయత్నం చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.